హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు, యంత్ర విధులు, తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. గాని మన శిష్యులు ఏమైనా చెప్తే గురువుగా నా హృదయం పులకరించిపోతూ ఉంటుంది. అదే క్రమంలో హైదరాబాద్ లో అనగా హైదరాబాద్ బ్రాంచ్ లో మన రాజలక్ష్మి గారి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తుండేటప్పుడు ఆమె ఒక మంత్రం చెప్పింది. ఆ మంత్రం వినగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మనం వేల వేల మంత్రాలు చెప్తాం. మనం చేసే విధానం వైదిక కర్మకాండ కాబట్టి మన మంత్రాలన్నీ వేదంతో కూడి ఉంటాయి. గాని పురోహితులు మరియు గృహస్థ ధర్మంలో ఉండేవారు ప్రతి మంత్రంలోనూ తన యొక్క కోరికను నింపి మరీ మంత్రోచ్చారణలు చేస్తూ ఉంటారు. అయితే ఆ లక్ష్మీదేవి పూజలో దీపం వెలిగించేటప్పుడు ఆమె ఒక మంత్రం చెప్పింది మన రాజీ. ఆ మంత్రం విన్నంటనే నాకు ఒకటి అనిపించింది. ఆ మంత్రం మీరు వినండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. విన్నారు కదా. అయితే అక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, హైందవ సనాతన ధర్మంలో ఏది ప్రారంభించినా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. అటువంటిది మనకు వచ్చే ఇబ్బందులకు లేక మనం సుక్షమంగా జీవనం గడిపేందుకు, ఐశ్వర్యయుక్తులుగా జీవనం గడిపేందుకు దీపాన్ని ఆరాధన చేస్తూ చేసే విధానం ఏదైనా ఉందా? అది మన శిష్యులకు ఎందుకు అందించకూడదు? అలాంటివి కూడా అందిస్తే అతి సునాయాసంగా చేసుకుని వారికి వస్తున్న కష్టాలను అతి సునాయాసంగా బయటపడగలరు కదా అనే ఒక ఆలోచనతో ఈ ప్రసంగం చేస్తున్నాను. ఈ ప్రసంగం పూర్తిగా వినండి. దీని తర్వాత వచ్చే ప్రసంగంలో దీపం మంత్రాలు 4 చెప్పబడతాయి. ఈ 4 మంత్రాల్లో మీరు ప్రతి మంత్రం చెప్పొచ్చు, లేదా మీరు ఏది ఎంచుకుంటారో, మీకు ఏది నచ్చుతుందో ఆ మంత్రం చెప్పొచ్చు. ఏ మంత్రం చెప్పినంత మాత్రమున తప్పేమీ లేదు. మంత్రోచ్చారణ చేయకుండా కూడా దీపం వెలిగించవచ్చు. కానీ మంత్రం చెప్పడం అన్నది ప్రాణ ప్రతిష్ఠ లాంటిది. అర్థమైంది కదా. అయితే దీపం వెలిగించేటప్పుడు కూడా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెబుతూ దీపం వెలిగించడం అన్నది చాలా విశేషమైన తేజమును, శక్తిని ప్రసాదించగలదు. అయితే ఇప్పుడు కేవలం దీపారాధనతో మనం ఎలా బయటపడతాం అన్నది చెప్పుకుందాం. ఐశ్వర్య దీపము. ఐశ్వర్య దీపము. ఈ ఐశ్వర్య దీపం గురించి మహాలక్ష్మి అనుగ్రహం పొందేందుకు, అష్టైశ్వర్యములు పొందేందుకు ఐశ్వర్య దీపం అనేది మన ఐశ్వర్య లక్ష్మి సన్నిధి అనే గ్రంథం నుండి మనం తీసుకున్నాం. ఇది ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని వరి పిండితో ముగ్గులు వేసి, తర్వాత ఇత్తడి పళ్ళెము, 2 పెద్ద ప్రమిదలు, దీపం వెలిగించేందుకు ఒక చిన్న ప్రమిద అమర్చుకొని ఇంటిని మొత్తం శుచి శుభ్రతలు పాటిస్తూ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందేందుకు ఈ ప్రక్రియ చేస్తున్నాం. ఈ ప్రక్రియ చేయడం వలన వృధా ఖర్చులు తగ్గుతాయి, సంపద చేతికి వస్తుంది, చేతికి వచ్చిన సంపద నిలుస్తుంది, అష్టైశ్వర్యములు, సకల సుఖములు, భోగములు లభిస్తాయి. ఎటువంటి ఇబ్బందులున్నా సరే అతి సునాయాసంగా బయటపడవచ్చు. దుఃఖ దారిద్ర్యము నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు. మొన్నే మనం జ్యేష్ఠలక్ష్మి యొక్క పూజలు, వ్రతాలు చేసుకున్నాం కాబట్టి ఆ దరిద్రాన్ని తొలగించుకొని ఐశ్వర్యమును పొందేందుకు ఇది ఒక విధానంగా మనం చెప్పబడుతూ ఉన్నది. అయితే మనకు కావలసిన పదార్థములు ఏమేమి అన్నది తెలుసుకుందాం. పెద్ద ప్రమిదలు 2, చిన్న ప్రమిద 1, ఒక ఇత్తడి పళ్ళెము, పూలు, కలకండ. స్వీట్ లో కలకండ ఇస్తూ ఉంటారు. కలకండ అంటే అందరికి తెలిసిందే. మిఠాయి దుకాణమునకు వెళ్లి కలకండను కొనిసి తెచ్చుకున్నా, లేదా తెల్లని పటికి బెల్లం ముక్కలుగా అమర్చుకొని గుండగా కాకుండా, అనాకారంగా కాకుండా, అంటే దృశ్యమానంగా ఉండాలి కలకండను ఉంచి, ముందు ఇత్తడి ప్రమిదలో ఒక మట్టి ప్రమిద పెట్టి దానిలో గల్ల ఉప్పు అనగా గడ్డ ఉప్పుని నింపి, దానిపై మరో ప్రమిద పెట్టి కలకండను, అక్షతలను వేసి, దానిపై మరో ప్రమిద పెట్టి దానిలో ఆవు నేతితో గాని నూల నూనెతో గాని దీపం వెలిగించి యథాశక్తి మహాలక్ష్మికి పటం ఎదురుగా ఉంచి లేక విగ్రహం ఎదురుగా ఉంచి కనకధార స్తోత్రము గాని, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి గాని, లేదా శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అను మంత్రము గాని 108 సార్లు జపించుకోవడం వలన ఇలా 7 శుక్రవారములు, 9 శుక్రవారములు, 11 వారములు, 21 వారం చేస్తే సర్వ దారిద్ర్యములు తొలగి మనకు అఖండ ఐశ్వర్యము లభిస్తుంది. గాని శుక్రవారం పూట పూజ అయిన తర్వాత ఆ పదార్థములు ఏవి కూడా విసర్జించడానికి వీలుండదు. శనివారం నాడు విసర్జించడం వలన దానిని
చిన్న చూపు చూసినట్టుగా అవుతుంది. కాబట్టి శనివారం కూడా విసర్జించకూడదు. ఆదివారం ఉదయం నది ప్రవాహంలో గాని లేక వాగు అందు గాని చెరువు అందు గాని పూల చెట్టు కింద గాని పారబోయాలి. ఇలా చేయడం వలన మనకు సకల దారిద్ర్యములు తొలగి అఖండ ఐశ్వర్యం లభించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రములు జపించాలి అన్నది మనం చెప్పుకుందాం. రాబోయే ప్రసంగంలో సాధారణ మంత్రములు 4, వైదిక మంత్రంతో సహా దీపం వెలిగించే మంత్రంతో సహా మీకు అందిస్తున్నాను. నేర్చుకొని చేయండి. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం, మన జీవితాలు నిర్మించుకునేందుకోసం చక్కగా రూపొందించబడిన మరియు సునాశభరితమైన విధానాలు చేస్తూ మనకొస్తున్న ప్రగాఢమైన మహాభయంకరమైన ఆపదల నుండి బయటపడుతూ ఆనందకరమైన జీవితం మన చేతులారా నిర్మించుకునేందుకు నిర్మాణాలుగా తీసుకొని మన ముందు సుస్థిరమైన జీవనం గడుపుతూ ఆనందకరమైన జీవితం అనుభవిస్తూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి వెలిగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అప్నికిలానంద సాగర్ మహారాజ్.